యో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. అది వచ్చేసి ది గ్రేట్ మైసూర్ ప్యాలెస్ అనమాట. దీని కాస్ట్ ఇప్పుడు వచ్చేసి 3,200 కోట్లు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మొత్తం కూల్ ఉంది వెదర్. ఫైనలీ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నా. స్టే చేసింది కదా, సో ఇతనికి థ్యాంక్స్ చెప్తే వెళ్ళిపోదాం. అన్నా థ్యాంక్ యూ అన్న. కల్ నైట్ స్టే దియానా मुझे इधर. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ అన్న. నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం లారీలే. ఇక్కడ ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్లో లారీ పార్కింగ్ అనమాట. మొత్తం లారీలు, లారీ డ్రైవర్సే ఉన్నారు. నేను ఫుల్ భయపడేంటి, ఎందుకంటే ఇంతమంది లారీ వాళ్ళు ఉన్నారు. అంటే వేరే వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తారు కదా. సో ఎవరైనా నా కెమెరా స్టాండ్ కానీ కెమెరా కానీ నేను పడుకున్నప్పుడు ఏదైనా తీసుకుపోతారేమో అని గట్లా మస్తు అంటే మస్తు భయపడింటి. బట్ అందరు మంచోళ్ళే ఉన్నారు. ఆ సామాన్నికి ఇంత కూడా ముట్టలేదు. మంచిగా అనిపించింది. సో ముందెళ్ళి టిఫిన్ చేసి ఈరోజు ఎక్కడ వెళ్తున్నాం ఏంటి అన్నది మీతో మాట్లాడతా. ఫస్ట్ తిందాం. ఎనర్జీ లేదు, ఎందుకో బాగా ఆకలి అవుతుంది. మార్నింగ్ టిఫిన్ మనం చూసుకుంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. కర్ణాటకలో మాత్రం పూరి దొరుకుతుంది, వడ దొరుకుతుంది, ఇట్లా పులిహోర దొరుకుతుంది, ఇంకా వేరే రైస్ దొరుకుతుంది. ఇది బెస్ట్, మంచిగా అనిపిస్తుంది నాకు. ఎట్లా అంటే నాకు ఏది ఇష్టం ఉందో అది తినొచ్చు. బట్ కొన్ని స్టేట్లలో, మన స్టేట్లలో చూసుకుంటే ఓన్లీ టిఫినే దొరుకుతుంది. వడ, పూరి, దోశ, ఇడ్లీ ఇలా. బట్ ఇలా రైస్ దొరకదు మార్నింగ్. 8:30 అవుతుంది చూడండి. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఎంత బాగుంది తెలుసా. అబ్బాబా. నమస్తే ఎవరివన్. మనం ఇప్పుడు ఉన్నాం ప్యాలెస్ల నగరమైనటువంటి మైసూర్ నగరంలో. నిన్న మనం మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేసినాం. ఈరోజు ఎక్కడ వెళ్తున్నా అంటే, ఈరోజు వచ్చేసి నేను ఫేమస్ విలేజ్, ఆ విలేజ్ నేమ్ చెప్పను. అక్కడ ఏంటంటే ఇప్పటికీ సంస్కృతంలో మాట్లాడతారు. ఇప్పటికీ మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది అన్నమాట. బయటి వాళ్ళకి అలా ఉండదని అనుకుంటా. బట్ నేను వెళ్దామని ట్రై చేస్తున్నా. ఇక్కడ నుంచి 252 కిలోమీటర్స్ ఉంది. నాకు ఈజీగా 2 days అవుతుంది. మంచిగా లిఫ్ట్ ఇస్తే 1 dayలోనే వెళ్ళిపోవచ్చు. బట్ చూద్దాం, 2 days అవుతుందని అనుకుంటా. అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్, మంచి ప్లేస్ ఉంది. సో ఆ 2 ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసి మొత్తం 3 ప్లేస్లు అవుతాయి కర్ణాటకలో. ఇంకా కర్ణాటకలో నుంచి మళ్ళీ వెళ్తా నేను మహారాష్ట్రకి. అక్కడ నుంచి మళ్ళీ వెళ్తా ఇంకా ముందుకు అనమాట. అట్లా మన ట్రిప్ ప్లాన్ అవుతుంది. కోస్టల్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నా, బట్ ఇంకా కాలేదు. లోపలికి వచ్చేసిన, చూద్దాం ఇక ఇండియా లోపల అన్నట్లా. ఇది వచ్చేసి అవుట్స్కట్స్లో ఉన్న బైపాస్. ఇది మైసూర్ అవుట్స్కట్స్ నుంచి వెళ్తుంది. ఒకసారి బాగా అనిపిస్తుంది ఇంత వెయిట్ వేసుకొని అబ్బా ఏందబ్బా అని. బట్ ఒక్కొక్కసారి దిల్ ఖుషి అవుతుంది అనమాట. కొత్త జనాలతో మాట్లాడుకుంటా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో నవ్వుకుంటా ట్రావెల్ చేస్తుంటే ఆ ఖుషి అనేది వేరే ఉంటుంది, ఆ కిక్ అనేది వేరే ఉంటుంది బ్రో. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఒక ఆటో పర్సన్ అని పిలిచాడు. భయ్యా లిఫ్ట్ कन्याकुमारी टू कश्मीर. ना आप किधर तक जाता है? Where are you going now? सिग्नल. Okay. Join. Free. What है? आप मेरा फर्स्ट ऑटो है ऐसा लिफ्ट देने वाला इस राइड में. मेरे को बहुत खुशी हो रहा है. मस्त अनिपिస్తుంది. మెట్రోతోని బాగా ఇక్కడ హీట్ బాగుంది. बहुत हीट है इधर. वो बॉयज में ना कुछ मैजिक होता है, ऐसा ही फ्रेंड्स बन जाता है ना. गर्ल्स में ऐसा नहीं होता है.
इतना क्लोज इतना फ्रेंडशिप ऐसा विद इन सेकेंड्स में नहीं होता उनके पास. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky just to. So ఇప్పుడు మనకి అన్న లిఫ్ట్ ఇచ్చింది. సో आपका नाम भैया जी? मिथुन नितिन भैया बाला. थैंक यू सो मच. थैंक यू इधर से अभी हम कृष्णा पेट कुछ है ना वो आगे केयर पे कृष्णा जी पेट है कुछ. कृष्ण राजा पे हाँ कृष्णा राजा पेट. तो इधर से जा सकते हैं. आपका विलेज पीछे है क्या? థ్యాంక్ యూ సో మచ్ భయ్యా జీ. బాయ్. అన్న వచ్చేసి నన్ను డ్రాప్ చేయడానికి ఇక్కడికి వచ్చింది. ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకు వచ్చింది. ఇది వచ్చేసి ఒక సర్కిల్ చూడండి, ఇది పాండవపుర. అన్న విలేజ్ వచ్చేసి బ్యాక్ సైడ్, బట్ నా కోసం ఇక్కడ వచ్చిందంట. ఈ వెయిట్ మొత్తం నేను తీసేస్తా. ఇక్కడ నుంచి యాదగిరి వెళ్తా. అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక 200 కిలోమీటర్స్ వెళ్తే నేను ఒక విలేజ్కి వెళ్తున్నా కదా. సో ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి హంపీకి వెళ్తా. హంపీ నుంచి యాదగిరి వెళ్తా. యాదగిరి వెళ్ళి వెయిట్ మొత్తం తీసేస్తా. బాగుంది. నేను ఎప్పుడు ఇంతకుముందు మనం అక్కడ బెంగళూరు హైవేలో వచ్చింటిమి. మైసూర్ టు బెంగళూరు హైవే నుంచి ఇప్పుడు నేను లోపలికి వచ్చేసిన, ఇక్కడ విలేజ్ల సైడ్కి వచ్చేసిన. హైవే నుంచి వెళ్ళలేదు. చూద్దాం లోపల విలేజ్లు ఎట్లున్నాయి ఏంది కర్ణాటకలో అని. బాగుంది. ఇక్కడ ఈ మైసూర్ ప్రాంతం మొత్తం బాగా చెరుకు పండిస్తారు. మనం ఎప్పుడైతే మైసూర్ని క్రాస్ చేసి ముందరకు వచ్చేస్తామో ఎక్కడ చూసినా చెరుకే ఉంది. చెరుకు 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 చెరుకు. నా ముందు చూస్తున్నారు కదా పొగ వెళ్తున్నది. ఇది వచ్చేసి బెల్లం తయారు చేసే చిన్న ఫ్యాక్టరీ. ఫైనలీ ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట కర్ణాటకలో. ఫస్ట్ డే నేను మైసూర్లోకి అంటే కర్ణాటకలోకి ఎంట్రీ అయిన తర్వాత మైసూర్ దాకా వచ్చేసిన. ఫస్ట్ డే వచ్చి అక్కడ నేను స్టే చేసిన, అంతే ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ సెకండ్ డే మైసూర్లో ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ థర్డ్ డే ఇది. సో థర్డ్ డేలో చాలా బాగుంది. आपका नाम? ప్రదీప్. థ్యాంక్ యూ. థర్డ్ డేలో మొత్తం గ్రీనరీగా ఉంది. ఎక్కడ చూసినా ఈ మైసూర్ చుట్టూ ప్రాంతం కాబట్టి గ్రీనరీగా ఉంది. ముందుకు వెళ్దాం, ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం. షాప్లో ముందు మొత్తం రెడ్గా చూపిస్తుంది. ఈ షాప్లో ఎక్కడ షాక్ అవుతుంది నడుచుకుంటూ అవుతున్నావా అని. అప్పుడు హిందీ ఆతా వచ్చా ఆమె షాక్ అవుతుంది. మై తెలంగాణ తెలుగు. అన్న వచ్చేసి మళ్ళీ కలిసిండు. 7 తీసుకున్నా, తను టీ తాగుతుండు. అమౌంట్ వచ్చేసి నేనే పే చేస్తాను. చేయనియను. మార్నింగ్ కూడా ఆటో పర్సన్కి నేనే పే చేస్తాను. ఇప్పుడు ఇట్లా వీళ్ళతో కలిసి తాగడం కానీ మాట్లాడడం కానీ చేస్తుంటా కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, కులం మతం ఇవన్నీ ఏవి తెలియదు. మనసుకి మాట్లాడతారు ట్రావెలింగ్లో. అది బాగుంది జనాలతో నిజంగా. నేను ఏంటి, నా పేరేంటి అన్నీ ఎవ్వరికి ఫరక్ పడదు. మనసుతోని మాట్లాడతారు. మనిషిలోని మనిషిని తీసుకొస్తుంది ట్రావెలింగ్. గది నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి ఉంటారు రూట్, కాబట్టి నాకు ఇప్పటివరకు అయితే మంచి వాళ్ళే తగిలింది. అందరూ మంచి వాళ్ళే తగిలింటారు. ఇది వచ్చేసి చిన్న షాప్, బట్ ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీగా ఉంది. అదే రైనీ సీజన్లో అయితే ఇంకా ఏక్దమ్ సీన్స్ ఉంటాయి ఇక్కడ. నాకు తెలిసి నేను మంచి రూటే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏ రూట్లో వెళ్ళినా మంచిగానే ఉంటుంది. అసలు కర్ణాటక ఇలా ఉంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఎవ్రీవే గ్రీన్ బ్రో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కర్ణాటక ఇట్లా ఉంటుందని.
ఇది వచ్చేసి మామూలు పల్లెటూరు చూడండి, టెండకేర్. మైసూర్ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ ఉంది ఇది. ఈవినింగ్ టైం అవుతుంది, ఎక్కడైనా ఇంకా షెల్టర్ చూసుకోవాలి ఇప్పటి నుంచే, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలు కదా. ఒకవేళ వీళ్ళు నాకు ఎంట్రీ ఇవ్వకపోయినా లేకపోతే స్టే ఇవ్వకపోయినా నేను పెట్రోల్ బంక్లో అన్నా స్టే చేసుకోవాలి కదా. కర్ణాటకలో కూడా మంచిగా సాంప్రదాయాన్ని పాటిస్తారు, మంచిగా బొట్టు పెట్టి బసవేశ్వరుని వీళ్ళు ఎక్కువ పూజిస్తారు. బాబా ఒక్కొక్క ఇల్లు సేమ్ కేరళ తమిళనాడుని మించినట్లనే ఉన్నది. వెయిటింగ్ టైంలో ట్రిప్ ఆఫ్ చేస్తున్నాం అన్న టైంలో ఏ అన్న వచ్చిండు. అక్క నా భయ్యా భవాన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్న వచ్చేసి నా రూట్లోనే వెళ్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 18 కిలోమీటర్స్ వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక లిఫ్ట్ ఇచ్చింది కదా తను, నేను టీ బ్రేక్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి లొకేషన్స్ ఎంత బాగుంటాయి. అండ్ ఈరోజు నేను స్టే చేసేది కూడా తనతోనే. ఏంటో స్టోరీ ఒకసారి వినండి. ఫైనలీ టైం వచ్చేసి 8:10 అయింది. అయితే ఈరోజు నేను ఎక్కడ స్టే చేసిన తెలుసా, ఇక్కడ అన్న వాళ్ళతో. అన్న నేమ్ వచ్చేసి పవన్ అన్న, మనకు అప్పుడు లిఫ్ట్ ఇచ్చింది కదా. సో అన్న ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నది వచ్చేసి కేకేరిలో. ఇక్కడ నుంచి నేను వెళ్దామని అన్నని నన్ను ఇక్కడ ఈ సిటీ లాగా టౌన్ లాగా ఉంది చిన్నగా, దీన్ని నన్ను బయట డ్రాప్ చేయి, నేను ఎక్కడన్నా పడుకుంటా అంటే పడుకుంటావా అన్నాడు. అవును అన్న. ఎక్కడంటే ప్లాన్ లేదు ఏం లేదు, సో నేను టెంట్ వేసుకొని స్టే చేస్తా అంటే అన్న ఉండి లేదు ఇక్కడ మా రూమ్ ఉంది, రూమ్కి వెళ్దాం అని నన్ను ఇక్కడ తీసుకొచ్చిండు. आपको बहुत धन्यवाद भाई, थैंक यू so much. and అన్న అక్కన రచిత్ అన్న, పవన్ అన్న, సచిత్. సో వీళ్ళిద్దరు వచ్చేసి బ్రదర్స్ అన్నమాట, అందుకే ఇలా ఫేసులు సేమ్ ఉంటాయి. అండ్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను కొంచెం భయపడింది ఈరోజు ఎక్కడ స్టే చేయాలి ఏంది అని. నా వద్ద ఏం ప్లాన్ లేకుండా, బట్ ఫైనల్లీ చూసినరా ఎంత మంచిగా ఉంది. సో వీళ్ళతో ఈరోజు స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్తా. सबको धन्यवाद, थैंक यू.